శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. స్వతంత్ర ముసునూరి రాజ్యాన్ని పరిపాలించిన మూడో ప్రభు కాపయ్య. మొదటి వారేమో ప్రోలయ్య గారు. అంతకుముందు కూడా ఉన్నారు కానీ వీళ్ళందరూ సామంతులుగా ఉండేవాళ్ళు. స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ప్రోలయ్య. తర్వాత రెండో వారు ఆయన కొడుకు ఓచి నాయకుడు. మూడో ఆయన కాపయ్య. కాపయ్య గారు ఏం చేశారు, రేకపల్లిలో సింహాసనాన్ని అధిష్ఠించి మొత్తం భారతదేశం అంతా తిరిగి రాజులందరినీ కూడగట్టుకొని వాళ్ళ బలాన్ని కూడగట్టుకొని మనకి హొయసాల వెళ్ళి వీరబల్లాల దేవుడిని కలిసి వారి యొక్క సైన్య సహాయాన్ని పొంది ఒక అఖండ సైన్యంతో తెలంగాణ మీద భువనగిరి, తర్వాత పిల్లలమర్రి మనకి సూర్యాపేట దగ్గర వస్తుంది, తర్వాత నిజామాబాదు, మెదక్, కౌలాస, ఈ కోటలు, కరీంనగర్, ప్రతాపగిరి, రామగిరి, ఈ సుమారుగా 20 కోటల పైన ఆయన గెలుస్తారండి. గెలిచిన తర్వాత వరంగల్ని చుట్టుముడతారు. చివర్లో ఓరుగల్ని చుట్టుముట్టి ఒక భీకర యుద్ధం జరిగిపోతుందండి. సుమారుగా ఒక 3.5-4 నెలలు జరుగుద్ది. ఆ భీకర యుద్ధంలో ఈ పిచ్చి తుగ్లకులు ఓడిపోయి శరణ ప్రభు అనుకుంటా పారిపోయి ఢిల్లీకి పిచ్చి తుగ్లక్ కాళ్ళ మీద పడతారు. అట్లా ఢిల్లీ సుల్తాన్లని తరిమి కొట్టిన మహావీరుడు కాపయ్య, ముసునూరి కాపయ్య. ఆయన మళ్ళీ రేకపల్లి నుంచి ఓరుగల్లికి రాజధానిని మార్చారు. ఆయన 25 సంవత్సరాలు ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించారండి. 25 ఇయర్స్ 1369 వరకు. 1343 నుంచి మొదలు పెడితే 1368-69 మధ్య ప్రాంతంలో 25 సంవత్సరాలు మొత్తం తెలంగాణని, సుమారుగా ఆంధ్రప్రదేశ్ని, కృష్ణానది వరకు. అక్కడ కింద రెడ్డి రాజులు ఉండేవాళ్ళు. మనకి రాయలసీమ ఏమో విజయనగరం కింద ఉండేది. ఇంకా మిగిలిన ప్రాంతం మొత్తానికి వీరే చక్రవర్తి. మనకి తెలుగు చరిత్ర వరకు తీసుకుంటే అండి, సువర్ణాక్షరాలతో మిగిలిపోయే పేర్లు కొన్ని ఉన్నాయండి. అందులో మొదటిది గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనుల రాజు వారు. మనకి ఏంటంటే మనకి విదేశీయులతో కూడా యుద్ధాలు చేసి వారిని తరిమి కొట్టడం జరిగింది. వారు మొట్టమొదటిసారిగా తెలుగు వారికి కీర్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తర్వాత గణపతి దేవుడు కూడా, కాకతీయ గణపతి దేవుడు. తర్వాత రుద్రమదేవి, తర్వాత ముసునూరి ప్రోలయ్య, ముసునూరి కాపయ్య. ఇట్లా చరిత్రలో చెప్పుకోదగ్గ పేర్లు అనమాట ఇవన్నీ కూడా. అంతటి గొప్ప వ్యక్తులు వీళ్ళు. అంటే 100 రాజుల్లో ఒక 2 రాజులు కాదు, 100లో 2. అంత గొప్ప. ఈయనకి కాపయ్యకి ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్ర అనే బిరుదులు కూడా ఉన్నాయండి. తర్వాత ఇప్పుడు మీరు ఈ బుక్సే కాకుండా ఇప్పుడు ఏదైతే పోలవరం జరుగుతుందో పనులు, అది పూర్తయిన తర్వాత పేరు కూడా ఆ ప్రోలయ్య గారి పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అవునండి. నేను ఇద్దరు పేర్ల కాదండి, ప్రోలయ్య గారి పేరు. పోలవరానికి ప్రోలయ్య గారి పేరు. కాదు, నేను చెప్తాను దానికి. నేను ఎప్పుడైతే ఈ ముసునూరి వారి మీద గడిచిన 10 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నానో అప్పటి నుంచి నాకు మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయండి. ఏమనంటే, ఫస్ట్ ఇప్పుడు మీరు మహారాష్ట్ర వెళ్ళండి సార్, ఎక్కడికైనా ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్తే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. ఏ డ్యామ్ కైనా వెళ్ళండి, మొత్తం రాజుల పేర్లే ఉంటాయి. అది గొప్ప సంస్కృతి అండి, అలా ఉండాలి ఈ దేశానికి. ఎప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి అట్లా, దట్ ఈస్ గుడ్ కల్చర్ అనమాట. ఎందుకంటే మన చరిత్రని, మన సంస్కృతిని కాపాడుకోవటం. సేమ్ అదే విధంగా మన పోలవరానికేమో ప్రోలయ్య గారి పేరు పెట్టాలి. అలాగే ఏదైతే పోలవరం ఉందో రాజమండ్రి జిల్లా ప్రత్యేకంగా దానికి ప్రోలయ్య జిల్లా అని కూడా పేరు పెట్టాలి. మళ్ళీ వీలైతే రాజమండ్రి విమానాశ్రయానికి కూడా ముసునూరి ప్రోలయ్య పేరు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే రేకపల్లికి దగ్గరలో ఉన్న మహానగరం అంటే రాజమండ్రి ఒకటే. అక్కడ అన్ని పల్లెటూళ్ళు, అక్కడ విమానాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉన్నది ఇదే కాబట్టి దగ్గరలో ఖచ్చితంగా రాజమండ్రికి, అసలు విశాఖపట్నంకే పెట్టాలని నేను అప్పట్లో చేశాను. కానీ ఇప్పుడు ఆల్రెడీ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు కాబట్టి ఇప్పుడు రాజమండ్రికి ఇది పెట్టచ్చు, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వరంగల్ జిల్లాకు కూడా కాపయ్య గారి పేరు, ముసునూరి కాపయ్య గారి పేరు కూడా పెట్టమని నాకు ఒక ప్రతిపాదన ఉందండి. అలాగే మన ఒక యూనివర్సిటీ, ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ ఉంది కదా, తర్వాత శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ ఉంది అనంతపూర్లో, అట్లాగే ముసునూరి యూనివర్సిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలండి. అక్కడ వాళ్ళ యొక్క గౌరవం, వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు మనం, వాళ్ళ వారసులు ఇప్పటికీ ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ముసునూరు రామకృష్ణ గారు కానివ్వండి, ముసునూరి శ్రీనివాసరావు గారు కానివ్వండి, తర్వాత ముసునూరి చంద్రశేఖరరావు గారు కానీ, ఇట్లా చాలా మంది, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం గౌరవించినట్టుగా అవుతుంది. ఎందుకు అని అంటే, వాళ్ళ కుటుంబం కానివ్వండి, వాళ్ళ వంశం తెలుగు జాతి కోసం మొత్తం వాళ్ళు ఏంటంటే ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం అండి అది. కాపయ్య గారి కుమారుడు వినాయక దేవుడు అని ఉంటాడు, అంటే దేవానాయకుడు ఆయన పేరు. ముస్లింలు ఏంటంటే వినాయక దేవుడు అని చెప్పి రాసుకున్నారు వాళ్ళ పుస్తకాల్లో. ఆయన వినాయక దేవుడిని కొలిచేవారు అనమాట, అందుకని అట్లా రాసుకున్నారు. వినాయక దేవుడికి పరమ భక్తుడు ఆయన.
ఇప్పుడు ఈ దేవానాయకుడు ఏంటంటే మనకి ఛత్రపతి సంభాజీ గారు ఉన్నారు కదండి, శివాజీ గారి కుమారుడు. ఔరంగజేబు గారు 30 రోజులు ఆయన టార్చర్ పెట్టి చంపేస్తారు. ఆయన కంటే 300 సంవత్సరాల ముందే ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. మనకి బహమనీ సుల్తాన్లనే ఒక రాజ్యం ఉంటుందండి కర్ణాటకలో. ఈ బహమనీలు ఎవరంటే 1347లో కాపయ్య గారు వరంగల్ నుంచి పరిపాలిస్తున్న కాలంలో దక్షిణ భారతదేశంలో ఇంకొక విప్లవం వస్తుంది పిచ్చిదుగ్లకు వ్యతిరేకంగా. అది చేసింది ఎవరు? జాఫర్ ఖాన్. అల్లావుద్దీన్ బహమనీ షా అని పేరు మార్చుకొని స్వతంత్ర బహమనీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దానికి కాపయ్య దగ్గరకు వచ్చి కూడా ఆయన అర్థించడం జరిగింది, మీరు కూడా మాకు కొంచెం సైన్య సహాయాన్ని చేయండి, బిచ్చిదూకులకు వ్యతిరేకంగా మేము యుద్ధాలు చేస్తాం, మీకు ఫ్రెండ్స్ మీకు చాలా స్నేహంగా ఉంటాం మీతోటి అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పారు. చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసి కాపయ్య దగ్గర నుంచి సైన్యాన్ని తీసుకున్నారు. స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళ వక్ర బుద్ధి బయట పెట్టారు. ఏం చేశారు? పొద్దులేసిన కాడి నుంచి ముసునూరు రాజ్యాన్ని ఎట్లా కూలదీయాలనేదే వాళ్ళ ఆలోచన అండి. అట్లా 1348 నుంచి మొదలు పెడితే 47లో స్వతంత్రిస్తారు. 48లో మొదటి యుద్ధం జరిగింది కాపయ్య తోటి. 65 దాకా సుమారు 17 ఏళ్ళు 10 పైగా యుద్ధాలు జరిగినాయండి, మహాయుద్ధాలు అయ్యి. అసలు అది ఒక్కొక్కటి ఏంటంటే బాహుబలి 1 బాహుబలి 2 లెవెల్లో ఉంటాయి అనమాట. అందులో ప్రాణత్యాగం చేసిన మహావీరుడే ఈ ముసునూరి వినాయక దేవుడు. ఆయన కాపయ్యకి కుమారుడు అనమాట. ఆయన యువరాజు ఓరుగల్లుకి. అంటే కాపయ్య తర్వాత ముసునూరి సింహాసనాన్ని అధిష్ఠించబోయే యువరాజు. ఆయన ఏం జరుగుద్దంటే, ఇప్పుడు ఈ కోటలు ఉన్నాయి కదండి, ముసునూరి వాళ్ళ కోటలు, నిజామాబాదు, కౌలాస, భువనగిరి, ఇవన్నీ కూడా వీళ్ళు బహమనీలు ఆక్రమిస్తారు. ఆక్రమించినప్పుడు విజయనగర చక్రవర్తి అప్పుడు బుక్కరాయాలండి, ఇటేమో కాపయ్య, అటేమో రెడ్డి రాజులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే, రేపు భువనగిరి దాకా వచ్చిన వాళ్ళు మన దాకా కూడా రావచ్చేమో, మనమే తిరిగి ప్రతిదాడి చేస్తే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతోటి అటు బుక్కరాయలు ఇటు కాపయ్య నాయకుడు ఇద్దరు మహావీరులు ఏకమయ్యారు. అటు విజయనగరం నుంచి 20,000 పదాతి దళం, 20,000 అశ్వద దళం, సుమారుగా 1,00,000 పైగా వీళ్ళందరూ సైన్యం అటు విజయనగరం నుంచి వచ్చింది. ఇటు ముసునూరు వాళ్ళ సైన్యం 1,00,000, మొత్తం 2,00,000 మందితో ఒక మహా యుద్ధాన్ని సలిపాడండి ఆయన. భువనగిరి కిల్లాని గెలిచాడు ఆయన వినాయక దేవుడు. నిజామాబాద్, కౌలాస్ ఇవన్నీ మళ్ళీ తిరిగి జయించాడు. మళ్ళీ ముసునూరు రాజ్యంలో కలిపాడు. ఇప్పుడు బహమనీ సుల్తాన్కి అవమానం అయింది. మరి అటు కాపయ్య నాయకుడు కొడుకేమో మళ్ళీ నా కోట్లన్నీ గెలుస్తున్నాడు, రేపు నాకు అసలు గౌరవం ఉంటుందా ప్రజల దగ్గరికి వెళ్తే, ఎట్టి పరిస్థితుల్లో అతను శిక్షించాల్సిందే, అప్పుడు ఏం చేయాలా, నువ్వు యుద్ధం చేసి గెలవాలా. దొంగ దెబ్బ తీశారు. ఇతను ఏం చేశాడు, అక్కడ మన కౌలాస దగ్గర ఒక చిన్న పట్టణంలో ఈయన ఏంటంటే అక్కడ హాల్ట్ చేస్తున్నారనమాట. ఎందుకు? విడిది కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకొని. ఇప్పుడు మనకేంటంటే ఒకటి ఉంటుంది సార్, ఇప్పుడు మనం పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ మనకి వీసాలు ఇవన్నీ అవసరం. పాకిస్తాన్కి ఉందో లేదో నాకు తెలియదు కానీ మనకి అమెరికా కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా. అప్పట్లో కూడా బార్డర్స్ దాటాలంటే ఒక సిస్టమ్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యం ద్వారా వర్తకం వ్యాపారం జరగాలనుకోండి, మనకి కాయిన్స్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అనేది ఉండేది. ఇప్పుడు ముసునూరు రాజ్యంలో ముసునూరు వాళ్ళు వేయించిన కాయిన్స్, అక్కడ బహమనీలు వేసే కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్చేంజ్ చేస్తారనమాట. అట్లా వినాయక దేవుడు ఏంటంటే ఆ టైంలో గుర్రాలు, ఏదైతే అరేబియన్ గుర్రాలు బహమనీలో వాళ్ళు తెప్పించుకుంటున్నారు. ఆ మార్గం మనకి ముసునూరు రాజ్యం మీద నుంచి ఉంది. ఆ ముసునూరు రాజ్యం మీద నుంచి వెళ్తున్నప్పుడు వినాయక దేవుడి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రాజు కదా ఆయన, కాపయ్య రాజు, కాపయ్య పర్మిషన్ తీసుకోవాలి. కానీ కాపయ్య పర్మిషన్ తీసుకోవాలా, వీళ్ళ సొంత రాజ్యం అన్నట్టుగా గుర్రాలను తీసుకెళ్తున్నారు. అప్పుడు వినాయక దేవుడికి కోపం వచ్చింది. అదేంటి మరి ఒక రాజు ఏంటి అలా చేయకూడదు కదా అని చెప్పి, పర్మిషన్ లేదు కదా అని చెప్పి ఆపాడండి గుర్రాలని. అది అతనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అసలు మిమ్మల్ని ఎప్పటి నుంచో శిక్షిద్దాం అనుకుంటున్నాను, మీతో యుద్ధం చేయిద్దాం అనుకుంటున్నాను, ఈ వంక ఇది బాగుంది, నా గుర్రాలు ఆపాడు, ఈ వంకతో చేద్దామని ఓ పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నాడండి. బహమనీ సామ్రాజ్యం అంటే ఎంత పెద్దదంటే, అటు గుజరాత్, ఇటు సంపూర్ణ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కొంత భాగం, కర్ణాటకలో ఉత్తర భాగం, ఇంత పెద్ద రాజ్యం అది. సుమారుగా 4-5 లక్షల సైన్యం ఉంది వాళ్ళకి. పైపెచ్చు భారతదేశంలో ఉన్న ముస్లిం రాజులందరికీ లెటర్స్ రాశాడు. ఏమని? ఈ కాపయ్య అనే ఆయన హిందువులందరికీ ప్రతినిధి అవుతున్నాడు, అవిశ్వాసులకి ఇతను విశ్వాస అవుతున్నాడు. ఎందుకు? మీకు భారతదేశంలో హిందూ రాజులు ఎవరు లేరుగా, ఉంది ఇద్దరే, బుక్కరాయలు, కాపయ్య. కాపయ్యకి ఎక్కువ పేరు ఉండేది, అంతే, ఇంకా లేరు, ఇంకెవరు లేరు. కాపయ్యకి ఎక్కువ పేరు ఉండేదండి. ఎందుకంటే కాపయ్య అతని యొక్క వీరత్వం గాని, అతని యొక్క గాథలు గాని మనకి 1423లో అండి, ఇప్పుడు శ్రీనాథులు వారు ఉన్నారు కదా, మన కాపయ్య చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత ఒక శాసనం వేయించింది రెడ్డి రాణి వీరభద్రారెడ్డి అని.
మనకి అనితలి భార్య ఎవరైతే మనకి రాజమండ్రి రెడ్డి రాజు ఉన్నారో ఆయన పేరు వీరభద్రారెడ్డి, ఆయన దగ్గరే శ్రీనాథుడు ఉండేవాడు. వారి భార్య ఒక శాసనం వేయించింది. అందులో ఏం చెప్పిందంటే అసలు కాపై అంట కాపయ పాదపద్మాలని 75 మంది సామంత రాజులు సేవించేవాళ్ళంట పుష్పగుచ్చాలతో. ప్రోలయ కాపయ పేర్లు రెడ్డి రాజ్యంలో కూడా కథల కింద ప్రచారం చేసేవాళ్ళంట. ఇంత గొప్ప వర్ణన ఉందండి ప్రోలయ గురించి, కాపయ్య గురించి. సో కాపయ్య ఒక దిక్సూచి కింద కనపడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమని ఆలోచించారు, కాపయ్యని గనక వదిలిపెడితే రేపు మళ్ళీ హిందువుల్లో ఐక్యమత్యం వస్తుంది భారతదేశ వ్యాప్తంగా. అందుకని ఆ వాయిస్ ఉండకూడదు. అతను మన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేశాడు, కరెక్టే. కానీ అతని వల్ల ఏంటి, హిందువులందరూ కూడా మళ్ళీ ఏకీకృతం అవుతున్నారు, ఇది మనకి ప్రమాదం అని ఈయన లేఖల్లో రాశాడండి. ఎవరు, బహమనీ సుల్తాన్, ఆయన పేరు మొహమ్మద్ షా, జాఫర్ ఖాన్ కొడుకు. ఆయన చనిపోయాడు, ఎవరైతే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడో ఆయన చనిపోయాడు, ఆయన కొడుకున్నాడు ఆ టైంకి. ఇప్పుడు జిహాద్ ప్రకటించారు వరంగల్ మీద. ఎప్పుడు 1363లో జిహాద్ ప్రకటించి మొత్తం 5 రాజ్యాలు ఏకమవుతాయి. బెంగాల్ నవాబ్ దగ్గర నుంచి సైన్యాలు వస్తాయి, తర్వాత గుజరాత్, మాల్వా, వీళ్ళందరూ కూడా సైన్యాలను పంపిస్తారు. ఒక్క ఢిల్లీ సుల్తాన్ తప్పితే. ఢిల్లీ సుల్తాన్కి వీళ్ళంటే పడదు, మతం ఒకటైనా కూడా వీళ్ళంటే పడదు అనమాట. ఢిల్లీ సుల్తాన్ న్యూట్రల్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఏకమయ్యి జిహాద్ ప్రకటించారు వరంగల్ మీద. ఇప్పుడు కాపయ్యకి సైన్య సహాయం అటు నుంచి రాల, విజయనగరం నుంచి. ఎందుకు, విజయనగర రాజులు కూడా భయపడ్డారు, రేపు కనుక కాపయ్యకి మనం సైన్యాన్ని పంపిస్తే రేపు వీళ్ళు మన మీద కూడా వస్తారు, ఆయన కనుక ఒకవేళ ఓడిపోయాడంటే మన కత్తి కూడా కంచికే పోద్ది, అందుకని మనం కూడా న్యూట్రల్గా ఉందామని చెప్పి వాళ్ళు ఆర్మీని పంపించరు. అయినప్పటికీ అతి తక్కువ సైన్యాలతో అండి, సుమారు 1,00,000 సైన్యంతో 5 లక్షల సైన్యాన్ని ఎదిరించాడు కాపయ్య. 18 నెలలు ఎదిరించాడు. ఎదిరించి మొత్తం తెలంగాణలో ఉన్న గుళ్ళన్నీ కూల్చారండి వాళ్ళు. ఎక్కడ ఏది కనపడితే అది గర్వంగా చెప్పుకున్నారు వాళ్ళ పుస్తకాల్లో. ఇప్పుడు మన సూర్యాపేటలో శివుడు గుడి ఉంటుంది, ఎరకేశ్వర స్వామి శివాలయం అని, దాన్ని అసలు మామూలుగా ధ్వంసం చేయాల. తర్వాత వాటన్నిటిని కూడా వాళ్ళ మతంలోకి మార్చుకున్నారు, మదరాసాల కింద మార్చారు. ఇవన్నీ వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు. అట్లా సుమారు 18 నెలలు యుద్ధం జరుగుద్దండి. జరిగిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా కాపయ్య సంధికి వస్తారనమాట. ఎందుకు, హిందువులందరినీ చంపేస్తున్నారు పట్టుకొని. మీరు గనక లొంగకపోతే మాకు ఖచ్చితంగా వీళ్ళ ధనమాన ప్రాణాలను దోచుకుంటాము. వాళ్ళకి ఏంటంటే ఒక స్ట్రాటజీ ఉంటుందండి. ఎప్పుడైనా శత్రు రాజు మీద గెలవలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ మెయిలింగ్ దిగుతారు. ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి, ఇదిగో మీ ప్రజల్ని చంపుతాం, కత్తులు పెడతారు, ఇక్కడ గొంతుల మీద కత్తులు పెట్టి బెదిరిస్తారు అనమాట. అప్పుడు కాపయ్య నాయకుడు ఏంటంటే సంధికి దిగారు. పైపెచ్చు ఇంత త్యాగ ఫలంతో ఏర్పడ్డటువంటి స్వతంత్ర రాజ్యం కదా ఇది. ప్రోలయ ఎన్నో యుద్ధాలు చేశారు, దీన్ని నిలబెట్టాలి అని ఆయన దగ్గర ఏమి ఉంచుకోకుండా మొత్తం ఇచ్చేస్తాడండి. మొత్తం ముసునూరి రాజులు వాళ్ళ సర్వస్వం మొత్తం వాళ్ళ దగ్గర అప్పట్లోనే ఎన్నో లక్షల రూపాయలు ఉండేవి, మొత్తం సంపద, రాజ్య సంపద అంతా ఇచ్చేస్తాడు. గోల్కొండ ఉందా మన హైదరాబాద్, యాక్చువల్గా అప్పటికి హైదరాబాద్ నిర్మాణం జరగలేదండి, గోల్కొండే ఉండేది. గోల్కొండ అనేది అది ఒక నగరం అనమాట. ఇప్పుడు హైదరాబాద్ అనేది యాక్చువల్గా ఏంటంటే తర్వాత కాలంలో 2వ నగరం కింద వచ్చింది, తర్వాత సికింద్రాబాద్ 3వ నగరం కింద వచ్చింది, సైబరాబాద్ 4వ నగరం కింద వచ్చింది అనమాట. ఫస్ట్ గోల్కొండ ఉండేది, ఆ గోల్కొండను కూడా శాశ్వతంగా దారాదత్తం చేశాడు కాపయ్య నాయకుడు. ఇప్పటికీ గోల్కొండ కోట బయట అక్కడ పెద్ద ఇది ఉంటుందండి, మొత్తం ఏఎస్ఐ డీటెయిల్స్ ఉంటాయి, అందులో ఇట్లా వరంగల్ రాజు ఫలానా కాలంలో ఇచ్చాడని కూడా క్లియర్గా ఉంటుందండి. కాపయ్య చివరి హిందూ రాజు గోల్కొండని పరిపాలించడానికి. సో గోల్కొండని బార్డర్కి పెట్టుకున్నారు, మొత్తం కోటలన్నీ దారాదత్తం చేశాడు. ఏది తూర్పు తెలంగాణలో ఉన్నాయని, నిజామాబాదు, కౌలాస అన్ని. ఒక్క ఇటు ప్రాంతం మాత్రం ఉంది, పశ్చిమ ప్రాంతం. అటు ఆంధ్ర ఈయన రాజ్యంలోనే ఉంది. ఒక అద్భుతమైనటువంటి ఒక ఒప్పందం చేసుకున్నారండి. ఏమనంటే అతను మారాడు, జిహాద్ ప్రకటించిన ఆయనను కూడా మార్చగలిగాడు కాపయ్య అతని మంచితనంతో. ఏం చేశారంటే ఇప్పుడు మనకి ఒక సింహాసనం ఉండేది, ఏది వజ్ర సింహాసనం. మనకి ఏదైతే ముసునూరు రాజ్యంలో ఇవన్నీ ఉండే వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వీటితో ఒక మంచి సింహాసనాన్ని తయారు చేస్తాడు కాపయ్య. ఎవరికి ఇద్దామని, ఢిల్లీ సుల్తాన్కి ఇద్దామని. అతను కనుక ఒక సైన్యాన్ని పంపిస్తే రక్షణ కింద వీళ్ళందరినీ ఓడించి ఈ రాజ్యాన్ని అతనికి గిఫ్ట్ కింద ఇద్దాం అనుకున్నాడు, కానీ ఆయన పంపల. అప్పుడు ఈ సింహాసనాన్ని ఇతనికే ఇస్తాడు, మహమ్మద్ షాకి, బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాకే ఇస్తాడు. ఒక సంధి ఒప్పందం, ఒక షరతు మీద. ఏంటి, మీరు ఇంకెప్పుడు కూడా తెలుగు ప్రాంతం మీద దండయాత్ర చేయకూడదు, మీరు మీ వారసులు బతుకున్నంత వరకు మీరు ఇంకెప్పుడు మా జోలు రాబాకండి, మా దగ్గర ఉన్న మొత్తం గుర్రాలు,
ఏనుగులు, సంపద మొత్తం మీకు ఇచ్చేస్తాం, కొన్ని విలువైన కోటలు కూడా మీకు ఇస్తాం, ఇంకా ఎప్పుడు రాకబాకండి అంటే అతను ఒప్పుకున్నాడండి. అది ట్విస్ట్. ఓకే. అతను తలుచుకుంటే ఇంకొక సంవత్సరం కనుక యుద్ధం కంటిన్యూ అయి ఉంటే అతను ముసునూరు రాజ్యాన్ని కూల్చగలడు. కానీ ఎందుకు అతని మనసు మారిందంటే అసలు అతనికి రాజ్యం అదేంటి భిక్ష పెట్టిందే ముసునూరు రాజులు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న జాఫర్ ఖాన్ వరంగల్ వచ్చి కాపై నాయకుడిని శరణు వేడి, సార్ మీరేంటంటే మాకు ఇట్లా కొంచెం సైన్యాన్ని సహాయం చేస్తే మేము చేస్తాము, మాకు కొంచెం పంపించండి అని ఆయన బతివాడుకున్నాడు కాబట్టి అతను కాపై కూడా పంపించాడు. అందుకని అది అక్కడ మనసులో ఉందండి ఆయనకి, వీళ్ళ వల్లే మనకు ఆ రాజ్యం ఉంది అనే భావన ఉంది. అందుకని కాపై అలా అడగటంతో ఇతను కాదని లేకపోయాడు. కానీ వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఆ మాట కట్టుబడి ఉన్నారండి వాళ్ళు ఉన్నంతకాలం. ఎప్పుడు కూడా ముసునూరు రాజుల మీద మళ్ళీ దండయాత్ర చేయాలి.